క్రిస్టియన్ రిక్వైర్మెంట్ ఎట్లుండదు చూడండి. మొన్న జగన్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చర్చిలకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, పాస్టర్లకు ఎంత జీతం ఇస్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు. దీని నుంచి ఆ వచ్చిన డబ్బుతోని మనం ఎంతమంది సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, ఎంతమంది హిందువుల్ని క్రిస్టియానిటీలకు కన్వర్ట్ చేస్తున్నాం. ఇది మాత్రమే వీళ్ళ రెండుకి ఫోకస్ ఉంటుంది. ఒక హిందూ ఓటర్ ఉండి హిందూ ఎమ్మెల్యే హిందూ ఎంపీ ఉంటే రోడ్లు వేసినావా అని అడుగుతాడు, కరెంట్ వచ్చిందా వస్తలేదా అని అడుగుతాడు, నాకు ముసలోళ్ళు అయినాక పెన్షన్ వస్తుందా లేదా అని అడుగుతాడు, వితంతు పెన్షన్ వస్తుందా లేదా అడుగుతారు, పిల్లలకి ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు, రేషన్ వస్తుందా లేదా అని అడుగుతారు, సిలిండర్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు, పెట్రోల్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు. ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ ముస్లిం క్రిస్టియన్ ఓన్లీ వాళ్ళ మతాన్ని పెంచుకోవడం కోసం, హిందువుల్ని కన్వర్ట్ చేసి క్రిస్టియన్ గా మార్చడం కోసం, హిందువుని కన్వర్ట్ చేసి ముస్లిం గా మార్చడం కోసం ఎట్లాంటి ప్లాన్స్ ఇస్తున్నారు, ఎంత ఫండ్స్ ఇస్తున్నారు మాత్రమే ఆలోచన. మేడం, మీరు ఒకటి గమనించడం లేదు, ఒక వీధిలో ఒక గుళ్ళో మంత్రాలు చదివేటువంటి పూజారి ఏళ్ల తరబడి తను మంత్రాలు చదివినా కూడా తన జీవన విధానం అలానే అంతంత మాత్రంగానే ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు తన మొదలుపెట్టిన సమయం నుంచి ఒక 1 year 6 months తర్వాత చూస్తే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. సో ఇది ఎట్లా పాసిబుల్? బ్రిటిష్ రాకముందు మనకు దేవాలయ ఆధారంగా నడుస్తుండే. అంటే ఊరు మధ్యలో దేవాలయం ఉంటుండే, దాని చుట్టూ బ్రాహ్మణులు ఉంటుండే, దాన్ని అగ్రహారం అంటారు. దాని తర్వాత ఇంకొక కులం, ఆ తర్వాత ఇంకో కులం, ఇట్లా అన్ని ఉంటుండే. అన్ని కులాల నుంచి వెళ్ళి కొందరు మనుషుల్ని తీసుకొని, అంటే మంచిగా బలిష్టంగా ఊరవతల ఊరికి కాపలా ఉండడం కోసం. ఎందుకంటే అప్పట్లో ఊర్లో బందిపోటు దొంగలు వచ్చి ఊరిని లూటీ చేసుకొని ఆడవాళ్ళని ఎత్తుకొని పోతుండే. అయితే అట్లా కాకుండా ఊరిని ప్రొటెక్షన్ కోసం ప్రతి ఇంటి నుంచి బలిష్టంగా, అంటే బాహుబలి లెక్క ఉన్న వ్యక్తిని ఊరు బయట కాపలాకు ఉంచింది. వాళ్ళే మాదిగలు అన్నమాట. మహాదిగలు అంటే శరీరం బలిష్టంగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకున్నారు అన్ని కులాల నుంచి. వాళ్ళు ఊరు బయట ఉండి ఊరుకు కాపలా కాసేవాళ్ళు అనమాట. ఊరు మధ్యలో ఏముండేది, గుడి ఉండేది. కుల వృత్తులు ఎవరైతే గుడి చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆడ సంత పెట్టుకునేది అనమాట. గుడి దగ్గర సంత పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి అక్కడ అమ్మకానికి పెట్టి సేల్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ లో కొంత దేవాలయ హుండీలో వేసి మిగతా దాన్ని వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేటారు. ఇట్లా నడుస్తుండే జీవన విధానం. అప్పుడు ఆ గుడిని నమ్ముకున్న ఆ కుల వృత్తులన్నీ, ఆ ఊరికి ఒక రాజు కూడా ఉంటుండే, చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది కదా. ఆ రాజు దేవాలయ రక్షణ చూసేవాడు. ఆ దేవాలయాల్లో దేవుడి కోసం అంకితమైన, కళ కోసం దేవుడి కోసం అంకితమైన వాళ్ళు దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు నాట్యం సంగీతం రెండు వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు దేవుడికి కైంకర్యం చేసిన తర్వాత నాట్యం చేయడం, ఒక పాట పాడడం, అది దినచర్యగా ఉంటుంది. వాళ్ళ బాగోగులన్నీ కూడా రాజులు చూసుకునేవాళ్ళు. ఒకసారి బ్రిటిష్ ఎంటర్ అయిన తర్వాత ఈ రాజరిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసి రాజులందరినీ వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకొని వాళ్ళను పప్పెట్లుగా చేసినప్పుడు దేవాలయ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ దేవదాసీలను కాస్త వేశ్యలుగా చేసేసింది. బ్రాహ్మణులు ఎవరైతే గుడిని నమ్ముకొని చేస్తున్నారో వాళ్ళ కూడా కుల వృత్తి తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వాళ్ళకు తెలివి ఉంది, కుల వృత్తి తప్ప వేరే పని రాదు. ఏం చేసేది, వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ నేర్పించాలి అని వాళ్ళ బ్రాహ్మణులు సహజంగా ఈ పనిలో ఉన్నారు కాబట్టి, వేరే ఫిజికల్ పనిలో వాళ్ళకి లేదు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని స్కూల్లో టీచర్లుగా ఉన్నారు. ఏరి గురుకులాలను నాశనం చేసిన తర్వాత కాన్వెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వాటి స్కూళ్ళల్లో టీచర్లుగా బ్రాహ్మణులు ఉన్నప్పుడు ఈ ఊరికి బయట ఎవరైతే అన్ని కులాల నుంచి వెళ్ళి తీసుకెళ్లిన మహాదిగలు ఎవరైతే ఉన్నారో, మాదిగలు, ఇప్పుడు మనం అనే మాదిగలకు ఏమని చెప్పిందంటే, చూసిండ్రా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించుకుంటూ స్కూల్లో టీచర్లు అయిన, మిమ్మల్ని ఊరవతలు పెట్టినరు, మిమ్మల్ని ఊర్లకు రానిస్తలేరు, మిమ్మల్ని దేవుడి దగ్గర రానియరు అనే ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. ఇదే నేరేటివ్ లో ఒక్క మాదిగా కూడా క్వశ్చన్ చేయలే, అరే మమ్మల్ని దేవాలయాలకు రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుడిని రథాల మీద మాల వీధిలోకి మాదిగ వీధుల్లోకి తీసుకొచ్చిన, అంటే దేవుడి దగ్గరికి మేము రాకపోయినా దేవుడిని మా దగ్గరికి తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా అన్న లాజిక్ ని మర్చిపోయి
వాడు మన లోపల ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు ఏదైతే పెట్టిండ్రో దాన్ని నమ్ముకుంటూ మాదిగలకు బ్రాహ్మణులకు మధ్యలో పెద్ద గ్యాప్ క్రియేట్ చేసిండ్రు. ఇప్పటికీ అదే గ్యాప్ ఉంది. ఏంటంటే గుళ్ళోకి రానివారు కొంతమంది దళితుల్ని, కొంత గిరిజనుల్ని, ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టిల్ ఈ జనరేషన్? బ్రిటిష్ వచ్చిన తర్వాత అవి ఇంకెక్కువైనాయి. ఎక్కువే బ్రిటిష్ వచ్చి వాటిని ఇంకెక్కువ చేసింది. మామూలుగా మహాదిగలు ఊరు బయటనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దేవుని ఉత్సవ విగ్రహాల పేరిట రథంలో దేవుని మాల వీధులు ఎంబడి మాదిగ వీధి ఎంబడి తీసుకెళ్ళింది మళ్ళీ దేవుని తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎగ్జిట్ చేయలేదు కదా. కానీ బ్రిటిష్ వచ్చి ఏం చేసిండ్రు, అచ్చా ఇంత మంచిగా ఉన్న సిస్టమ్, ఈ సిస్టమ్ ని బ్రేక్ ఎట్లా చేయాలి, ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని పెట్టిండ్రు. ఆ చిచ్చులో వాళ్ళు సక్సెస్ అయినరు, మనం ఫెయిల్ అయింది. మనం ఫెయిల్ అవడం వల్ల ఏమైంది, మనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. హిందూలో యూనిటీ లేకుండా పోయింది. హిందూలో యూనిటీ లేదని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆ మాటకు వర్త్ అంటారా? లేదండి. హిందువుల్ని విడదీయాలి అంటే 3 పాయింట్స్ లో విడదీయచ్చు. ఒకటి కులం. ఎట్లా విడదీయాలని కూడా మీరు చెప్తున్నారు. వాళ్ళ నేరేటివ్ ని తెలుసుకున్నా కదా, నీకు శత్రువు ఎవరో తెలవడం కాదు, శత్రు ఎజెండా కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఇంటలెక్చువల్ అవుతాం మనం. శత్రువు హిందువుని ఎట్లా విడదీస్తారు, 3 పాయింట్లలో విడదీస్తాడు. ఒకటి కులం, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య. ఇవే నువ్వు హిందువా? కుల ఆధారంగా హిందువుని విడదీయడం. ప్రాంత ఆధారంగా హిందువుని విడదీయడం. తెలంగాణ, గుజరాతీ. ఇప్పుడు చూడండి, మోదీ అమిత్ షా అనగానే గుజరాత్ వాళ్ళు, కేసీఆర్ తెలంగాణోడే. భారతదేశ పాస్పోర్ట్ గుజరాతీ పాస్పోర్ట్ అని ఉంటుందా మోదీకి ఉన్న అమిత్ షాకి? కేసీఆర్ కి ఏమైనా తెలంగాణ పాస్పోర్ట్ ఉందా? మోదీకైనా అమిత్ షాకైనా కేసీఆర్ కైనా ఒకటే కదా పాస్పోర్ట్ ఉండేది. అందరం భారతీయులం కదా. మళ్ళీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, అది టోటలీ నార్త్, అది టోటలీ రాంగ్ వర్డ్. ఐఎమ్ ఇన్ ఇండియన్ ఫ్రమ్ నార్త్, ఐఎమ్ అన్ ఇండియన్ ఫ్రమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. నేను భారతీయుడిని దక్షిణ ప్రాంతంలో ఉంటా, నేను భారతీయుడిని ఉత్తర ప్రాంతంలో ఉంటా. ఇట్లా మాట్లాడాలి. ఇంకొకటి భాష ఆధారంగా విడదీయడం. కర్ణాటకలో వస్తే కన్నడ మాట్లాడు, మరాఠీలో వస్తే మరాఠీ మాట్లాడు, తెలుగు వస్తే తెలుగులో మాట్లాడాలా. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అరే తెలుగులో ఒక పదం ఏదైతే ఉంటుందో, కన్నడలో ఒక పదం ఏదైతే ఉంటుందో, మరాఠీలో ఒక పదం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి కామన్ పదాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ విడదీయడంలో కుల ఆధారంగా విడదీయడం అంటే అందరికి తెలిసింది, ఎందుకంటే అందరికీ కులం పట్ల చాలా అభిమానం ఉంటుంది, దురభిమానం ఉంటుంది, కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ప్రాంత ఆధారంగా విడదీయడంలో కూడా నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైపోయింది. ఏంటిది, మనందరం భారతీయులం, తెలంగాణ వాళ్ళం, గుజరాత్ వాళ్ళం, కర్ణాటక వాళ్ళం కాదు, మనందరం భారతీయులం అని నేను చెప్పడంలో అర్థమైంది. భాషాధారంగా విడదీయడంలో నేను భాషకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందీ భాషను ద్వేషించమని ఈ నేరేటివ్ తీసుకొస్తుంటారండి. మన భాష మన సంస్కృతి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నది అనేది చూడండి. అమ్మవారిని లలిత అంటారు. లలిత అమ్మవారి పేరు. లలిత త్రిపుర సుందరి దక్షిణం, ఇక్కడ సౌత్ లో అంటాం, అక్కడ నార్త్ లో కూడా అంటాం. లలిత అంటే అమ్మవారికి ఒకసారి హోమం చేస్తున్నప్పుడు ఆమె హోమ బలి ప్రియ, హోమంలో బలిని అవన్నీ ఇచ్చినప్పుడు అందులో నుంచి వెళ్ళట ఒక రూపం వచ్చిందట. ఆ రూపం అట రెడ్ అమ్మవారు, అంటే ఎర్రగా వచ్చిందట ఒక అమ్మవారి రూపం, ఆకారం. ఆ హోమంలో ఉన్న శక్తి ఋషులు చేసిందని ఆ ఆకారాన్ని చూసి ఋషులంట లాలిత అన్నారట. ఎరుపు అంటే లాల్, అట్లా ఆ లలిత అని అనగానే లాల్ ఎర్రగా ఉంది అమ్మవారు కాబట్టి లలిత. ఇప్పుడు లాల్ అనే దానికి లలిత అని మనం అంటున్నాం అంటే లాల్ అనే పదాన్ని మనం తీసుకున్నట్టే కదా. మరి మనకు ఇంకొకటి, అమ్మవారు పార్వతీదేవిని శివుడంట, పార్వతీదేవి సౌమ్యంగా ఉన్నప్పుడు గౌరీ అంటారు. గౌరీ అంటే హిందీలో గోరీ అంటే తెల్లగా ఉన్న వాళ్ళని గోరీ అంటారు. అదే గౌరీ అయింది. అమ్మవారు కోపంగా రౌద్రంగా అయినప్పుడు ఇట్లా కాళికాదేవి లాగా నల్లగా ఇట్లా ఉగ్ర రూపం దాలుస్తారు. కాళీ అంటే నల్లగా అయిన వాళ్ళని కాళ అంటారు. నల్లగా అయినప్పుడు కాళీ అయింది, తెల్లగా ఉన్నప్పుడు గౌరీ అయింది. అమ్మవారు ఎర్రగా అయినప్పుడు లలిత అయింది. ఇప్పుడు గౌరీదేవిని తీసేద్దామా? ఈ పదాల వెనుక ఇంత మీనింగ్ ఉంది, అసలు చాలా మందికి తెలియదు. ఇవన్నీ కూడా సంస్కృత భాష నుంచి హిందీ, హిందీ భాష నుంచి మనం వాడుతున్నాం. అంటే అన్ని కలివిడిగా ఉన్నవే, ఎక్కడ విభేదించడానికి లేదు. ఇప్పుడు మనం నిద్ర వస్తుంది అంటాం మనం తెలుగు భాషలో, నిద్ర అనేది సంస్కృత భాష. హిందీలో కూడా నిద్ర అనే అంటాం. నీంద్ అనేది మళ్ళీ ఉర్దూ పదం. ప్యార్ ప్రేమ్ అంటాం, హిందీలో ప్రేమ్ అంటారు, మనం కూడా ప్రేమ అంటాం. సంస్కృతంలో కూడా ప్రేమ అనే. సో ఇట్లా సంస్కృతం
హిందీ, తెలుగు కానీ భారతదేశంలో ఉన్న వేరే ఏ భాషలైనా కానీ ఒక ఇంగ్లీషును ఉర్దూ 2 పక్కన పెడితే మిగతా భాషల పదాలన్నీ ఏదో ఒక దానిలో సంస్కృతంతో ఉంటాయి. మనం నిద్ర అంటాం కదా, దాన్ని సంస్కృతంలో నిద్ర అంటారు. హిందీలో కూడా నిద్ర అంటారు. మనం కళలు వస్తాయంట, కళని ఏమంటారు? స్వప్నం అంటాం. హిందీలో ఏమంటారు? స్వప్నం అంటారు. కన్నడలో కూడా స్వప్నం అనే అంటారు. కాబట్టి ఏదో ఒక భాషలో ఏదో ఒక పదం, ఒకటేమో లోకల్ పదం ఉంటది, అది కాకుండా వాడే ఒక లైన్, ఒక స్టేట్మెంట్ తీసుకోండి, భారతదేశంలో ఏ లాంగ్వేజ్ నుంచి అయినా ఒక లైన్ తీసుకోండి, ఆ లైన్ లో కనీసం మీకు 4-5 సంస్కృత పదాలు ఉంటాయి, 4-5 వేరే భాషతో రిలేట్ అయ్యే పదాలు ఉంటాయి. కొన్ని తెలుగులు ఉన్నాయి, కన్నడలు ఉంటాయి, కన్నడలు ఉన్నాయి, మరాఠీలు ఉన్నాయి, గుజరాతీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన భాష, మన సంస్కృతి నుంచి. అంటే భాషా ప్రతిపదికన కావచ్చు, ప్రాంత ప్రతిపదికన కావచ్చు, కుల ప్రతిపదికన కావచ్చు. హిందువులను విడదీయడం ఈజీ. ఓకే, ఇది మన శత్రువుకున్న నేరేటివ్. ఓకే, ఈ నేరేటివ్ ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో, అంటే ఎవరైనా భాష గురించి అనగానే మనమే చెప్పాలి. ఈ నేరేటివ్ ని తీసుకొచ్చేటోళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రీజనల్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎందుకంటే ఆ పార్టీ నిలబడాలి అంటే వీళ్ళను ఇట్లాంటి చేయించుకోవాలి. ఇలాంటి సంస్కృతుల గురించి బీజేపీ మాట్లాడిన ప్రతిసారి బీజేపీ పుట్టినప్పటి నుంచే మనకు ధర్మం ఉందా, బీజేపీ లేనప్పటి నుంచి మనం మన సంస్కృతులు పాటిస్తలేమా, వీళ్ళేదో హిందూ సంరక్షకులు అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు అని చెప్పి అపోనెంట్ పార్టీస్ విమర్శిస్తాయి. అపోనెంట్ పార్టీస్ అంటే లెట్స్ బి స్పెసిఫిక్. అంటే కాంగ్రెస్ కావచ్చు. కాంగ్రెస్ ఓకే, లెట్స్ టాక్ అబౌట్ కాంగ్రెస్. 26/11 అప్పుడు ఎంత పెద్ద దుర్ఘటన జరిగింది తాజ్లో. అక్కడ జరిగిన 150 నుంచి 200 మందిలో ఫారినర్స్ కూడా ఉన్నారు. దేశ ప్రతిష్ట ఎంత ఘోరంగా అవమానమైంది. ఎందుకంటే అక్కడ చనిపోయింది అందరు సివిలియన్స్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఫైట్ అయింది అనుకోండి, ఆ ఆర్మీలో సోల్జర్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తారు దేశం కోసం, రైట్, వాళ్ళు చూసుకుంటారు, అది యుద్ధం. ఆ సైనికులు ఎవరైతే వెళ్ళినో వాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్తారు, భరతమాత కోసం నేను నా ప్రాణత్యాగం చేయడానికి వెళ్తా, వాళ్ళు వీరులు. సివిలియన్స్ మీద అటాక్ అయినప్పుడు 26/11 అప్పుడు ఎంత ఇమేజ్ పాడైపోయింది భారతదేశంది. మొన్న పహల్గామ్లో 26 మెంబర్స్ ని చంపి పోయి మోదీకి చెప్పనగానే ఆపరేషన్ సింధూర్ వచ్చిందా లేదా? ఆపరేషన్ సింధూర్ అనే పేరేంటిది? హిందూ ఆడబిడ్డ నుదుట సింధూరాన్ని చెడగొట్టినవా? అయితే నీకు అదే పేరుతోని నీ దేశాన్ని సర్వనాశనం చేస్తా, నీ దేశాన్ని చెల్లాచెదరు చేస్తా, నీ దేశాన్ని నేను కూడా నువ్వు ఎట్లయితే సింధూరాన్ని చెదరగొట్టినావో నీ దేశాన్ని, దేశంలో ఉన్న పీస్ ని నేను చెదరగొడతా అని చెదరగొట్టింది నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ. ఇది ఎందుకు చేయలేకపోయింది 26/11 అప్పుడు కాంగ్రెస్? ఎందుకు? కమిట్మెంట్ లేదు, దేశం పట్ల కమిట్మెంట్ లేదు. కాంగ్రెస్ గురించి నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. నేను కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్స్, కాంగ్రెస్ కి ఓటేసేటోళ్ళు ముస్లింలు, రుబాబ్ చేసేది ఎవరి మీద అంటే హిందువుల మీద. కాంగ్రెస్ కోట్లేసేది ముస్లింలు, కాంగ్రెస్ నడిపించేటోళ్ళు క్రిస్టియన్లు. ఇటలీ మాత గాని, ఇటలీ మాత కొడుకు గాని, ఇటలీ మాత కూతురు గాని, ఇటలీ మాత అల్లుడు రాబర్ట్ వార్దర్ గాని. ఎవరు మేడం ఇటలీ మాత అంటే? నాకు గుర్తుకొస్తలేదు. ఆంటోనియో మియానో. ఓకే. ఇటలీ నుంచి వెళ్ళి భారతదేశం రాజీవ్ గాంధీ మీద హనీ ట్రాప్ చేయబడిన ఒకానొక మహిళ. హనీ ట్రాప్ వాళ్ళని మన సంస్కృతిలో విషకన్యలు అంటారు. కొందరు అమ్మాయిల్ని రాజకుమారుల మీదకి పంపిస్తారు, వాళ్ళను మోహించి. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోయేది, చెల్లా చెదరైపోయేది. 70 ఏళ్ల స్వతంత్రంలో 50 ఏళ్ళు మేమే పరిపాలించినాం, టెక్నాలజీని పరిచయం చేసింది మేమే, లేదంటే భవిష్యత్తు ఎలా ఉండాలని దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ పార్టీనే. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఈ దేశమే విచ్ఛిన్నం అయిపోయేది అంటారు. అంతకుముందు భారతదేశం ఎట్లుండేనట? అందరం చెట్లెంబడి పుట్లెంబడి తిరిగేటోళ్ళమటనా, అనాగరికులమటనా? మరి ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసింది? ఛత్రపతి శివాజీ ఏం చేసిండు? సంభాజీ ఏం చేసిండు? అంతకన్నా ముందు కూడా రాజనీతిని నేర్పించిన ఆచార్య చాణక్యుడు ఏమిచ్చిండు? ఋషులు మునులు ఎంతో మంది, ఆర్యభట్టులు జీరోని ఫైండ్ అవుట్ చేసిన ఆర్యభట్ట, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ప్రతి దాంట్లో చూడండి, ఒకసారి గుడులు చూడండి, ఆ కన్స్ట్రక్షన్ చూడండి, అదంతా ఎట్లా చేసినాం మనం. కాంగ్రెస్ వచ్చి దేశాన్ని కాపాడేది, ఇది 1000 సంవత్సరాల సంస్కృతి. దీన్ని కాంగ్రెస్ ఏం కాపాడింది? దీన్ని కాంగ్రెస్ ఏం తీసుకొచ్చింది? దీన్ని ఇంకా నాశనం చేసింది, చాప కింద నీరులాగా చెదలు పట్టించింది దేశానికి కాంగ్రెస్. అందులో 10 సంవత్సరాలు ఇటలీ మాత చేతిలో ఉన్న టైంలో A to Z ప్రతి స్కామ్ అయింది భారతదేశంలో. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆమె వచ్చినప్పుడు ఎట్లున్నది,
ఆమె వెళ్ళిపోయేటప్పటికి వరల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ టాప్ 100 రిచెస్ట్ ఉమెన్ లో ఇటలీ మాత ఉన్నది. ఎట్లొచ్చింది ఆ ఇటలీ మాతకు అంత డబ్బు? మన సంపదను కొల్లగొట్టే కదా. ఇది కాంగ్రెస్ మనకిచ్చిన గిఫ్ట్. 2, భారతదేశాన్ని విడదీయడంలో అంటే విరగ్గొట్టడంలో ఆర్టికల్ 370 పెట్టింది కూడా కాంగ్రెసే. రాముడు మిత్ అని, అది మైథాలజీ అని దాన్ని ప్రమోట్ చేసుకుంటా అసలు రాముడు అనేది లేదు, అసలు రామాయణమే జరగలేదు అని సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసింది కూడా ఈ ఇటలీ మాత ప్రభుత్వం ఉన్న కాంగ్రెసే. ఇట్లా మన ధర్మాన్ని కూడా ఎగతాళి చేసింది, దేశాన్ని విడగొట్టింది. హిందువుల్ని ఒక చట్టం తీసుకొచ్చిందండి కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్యలో. భయంకరమైన చట్టం ఏంటిది అంటే, ఒక హిందూ తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఆ దగ్గరలో ఉన్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, ఇటలీ మాత. అంటే మన ఇంట్లో హోమం చేసుకోవాలంటే కూడా ఇతర మతస్థుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలని ఇస్లామిక్ ఎజెండా ఉంది, భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయాలనేది క్రిస్టియన్ ఎజెండా ఉంది. ఈ 2 రిలీజియస్ కి ఒక ఎజెండా ఉంది, భారతదేశం పట్ల ఒక విజన్ ఉంది. దీనికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ వల్ల భారతదేశం ఇంకా నష్టమైపోయింది తప్ప ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ కాలేదు. నేను కాంగ్రెస్ వల్ల సనాతన ధర్మం నాశనమైంది అనే వర్డే వాడను. నేను సనాతన ధర్మానికి హాని తలపించేంత స్థాయే కాదు కాంగ్రెస్ కానీ మన ధర్మ ద్రోహులది కానీ. కాబట్టి నేను ఆ వర్డ్ వాడకుండా ఏం చెప్తున్నా అంటే వీళ్ళ వల్ల మనకు నష్టమే జరిగిందని చెప్తాను. ఆ నష్టం ఎట్లా జరిగింది? ఆర్టికల్ 370తోని దేశాన్ని విడగొట్టింది. చైనా కూడా అక్సై చిన్ కింద మన భూభాగాన్ని తీసుకున్నది. పిఓకే కింద పాకిస్తాన్ మన భూభాగాన్ని తీసుకున్నది. ఇట్లా దేశానికి నష్టం చేసిందా? ధర్మానికి నష్టం చేసింది. రామ జన్మభూమి అనేది లేదని, అసలు రాముడు అనేది కథ అని, కల్పిత పాత్ర అని సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసింది ఇటలీ మాత చేతిలో ఉన్నప్పుడు కాంగ్రెస్. దేశానికి నష్టమైంది, ధర్మానికి నష్టమైంది.